నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు ఒక తెనాలి తహసీల్దార్ వ్యవహార శైలి కనబడుతోంది. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడం అనే సామెత ఇక్కడ స్పష్టమవుతుంది. ఎక్కడ అనుకుంటున్నారా? ఎక్కడో కాదు, రాజధాని నడిబొడ్డులో. వివరాల్లోకి వెళితే, తెనాలికి చెందిన మీసాల కుమారి, వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు యొక్క కుమారుడు మీసాల ఫణీంద్ర 2018లో హత్యకి గురి కావడంతో అతని తల్లికి ప్రభుత్వం SC/ST అంటే 1989 మరియు 2015 సవరణ చట్టం ప్రకారం 2.50 మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమిని ఇవ్వవలసిందిగా మరియు నివాసయోగ్యమైన స్థలం ఇవ్వవలసిందిగా అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాలరావు ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చిన న్యాయం జరగకపోవడంతో మరలా కలెక్టర్కు అర్జీ పెట్టుకోగా 4/10/2024 ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి IAS బాధితులకు న్యాయం చేయమని ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటికే ఆ మహిళకు కింది స్థాయిలో న్యాయం జరగకపోవడంతో 4/1/2016 గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ IAS మరలా ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక్కడ తెనాలి తహసీల్దార్ వ్యవహార శైలి నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు తీరులో మార్పు రాకపోవడంతో మరలా ప్రస్తుతం ఉన్న గుంటూరు జిల్లా కలెక్టర్ CM సాయికాంత్ వర్మ IAS మరలా 16/6/2026 ఉత్తర్వులు జారీ చేశారు. అయినా ఇప్పటికీ ఆమె చెప్పులు అరుగుతున్నాయి, కానీ న్యాయం మాత్రం కరువయ్యింది. కలెక్టర్కు జిల్లా స్థాయిలో సంక్షేమ పథకాల అమలు, జిల్లా అభివృద్ధి, ప్రోటోకాల్ ఇలా ఎన్నో వ్యవహారాలలో బాధితులకు న్యాయం చేయడంలో కలెక్టర్ స్థాయిలో ముందుకు వస్తున్న తహసీల్దార్ తీరు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆ దళిత మహిళకు ఇప్పటికీ తెనాలి తహసీల్దార్ మాటలకే పరిమితం అవ్వడంతో మీడియాకు ఎక్కిన ఆ తల్లి బాధ వర్ణనాతీతం. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఆ మహిళకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.